అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ట్యూ ముచ్చులు తయారుగున్నాయి. చెల్ల సుషేదం పని అందుకని మొదలు హెడ్లైన్. రాష్ట్రమంతా నోట్లమయం, ఓట్లెవలకేస్తారో జనం. కొబ్బరి చెట్లు ఎక్కితే అయిపాయే, ఫుడ్ బెడ్ కూడా ఫ్రీయే. పవన్ సారు ప్యాకేజీ స్టార్ అంట, ఎమ్మెల్యే అనిరుద్ధ అంటుండి ఈ మాట. వెనకట రాజుల కాలంలో దివ్య పరీక్షలు అనేటివి ఉండేది. అదే దొంగతనం చేసిండని అనుమానం వస్తే వేడి నూనెల చేతులు పెట్టాలి. కాలుతే దొంగతనం చేసినట్టు, లేకుంటే కాలకుంటే చేయనట్టు. నిప్పుల మీద నడవాలి. కాలు కాలితే తప్పు చేసినట్టు, కాలకుంటే చేయనట్టు అనేది ఉండే. అట్లనే తీరు ప్రమాణాలు ఉండేదట తప్పులను, దొంగతనాలను, మంచి చెడులను తెలుసుకునే తానికి. హాగో గసోంటి పద్ధతులే వాటిస్తున్నారు ఇప్పటికి కూడా. దానికి సవాలు మేము విసిరినాము, గ్రూప్ తో వచ్చాము, మాకు నమ్మిక ఉంది. ఈ గుడే కాదు, ఏ గుడికైనా రెడీ ఉన్నారు. త్యాగం అంటున్నారు, తడి బట్టల తానాలు చేస్తున్నారు. అసలు ఇంతకేం జరుగుతున్నది అంటారా? ఖానాపూర్ నియోజకవర్గంలో కట్టాల్సిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఉట్నూరుకు మార్చిండట. నల్లికుట్లోడు నలుగురికి తెలవకుండా చేస్తాడన్నట్టు ఎమ్మెల్యే మాకు ఖానాపూర్కు కసి తీసుకున్నట్టు చేస్తున్నాడు. అందుకే రెసిడెన్షియల్ స్కూల్ను ఏరే దిక్కు మార్చిండని కోపం చేసిండ్రట. ఎందుకు ఇట్లా చేసిండని అడిగితే ఖానాపూర్లో ఏ దిక్కు చూసినా సర్కార్ జాగా కానొస్తలేదు, అందుకే ఉట్నూరుకు మార్చిన అన్నాడట. కండ్ల ముంగట ఖానాపూర్ సర్కార్ జాగా సరిపోనున్నది, ఎందుకట్లా మార్చిండ్రు అంటే ఎమ్మెల్యే సాబ్ సవాల్ ఇస్తుండట. ప్రభుత్వ స్థలం చూపెడితే తడి బట్టలతోని పోచమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేస్తానని చెప్పిండట ఎమ్మెల్యే బెడమ బొజ్జు. హాగో అందుకే నువ్వు కాదు, మేం కూడా చేస్తాం తడి బట్టల ప్రమాణం, నువ్వు చెప్పిన కాడికే వచ్చినాం, బట్టలు కూడా తడుపుకున్నాం, దమ్ముంటారా ఎమ్మెల్యే సాబ్ అన్నట్టు సలి పెడుతున్న చల్లటి నీళ్లు ఒంటి నిండా పోసుకున్నారు. కడుపులు ఏదో పెట్టుకొని ఖానాపూర్లో కట్టాల్సిన స్కూల్ను ఉట్నూరుకు మార్చుడు మంచిది కాదన్నట్టు ఎమ్మెల్యే కంట్ల కారం కొట్టినంత పని చేసిండ్రు. గుడి ఏదైనా మంచిదే, ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, మమ్మల్ని రమ్మన్నా సరే, ఒక్కడివే వస్తావో ఒక్కొక్కరిని ఎంట పెట్టుకొని వస్తావో రా ఎమ్మెల్యే సాబ్, కానీ ఖానాపూర్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్ను వేరే కాడికి పంపొద్దు అన్నట్టు చెప్పిండ్రు ఖానాపూర్ లీడర్లు. ఇదేదో పార్టీల నడుమ పంచది కాదు, అన్ని పార్టీలోళ్ళు అందరి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి యోగి ప్రమాణం సవాలు ఇచ్చిండ్రు. ఇక మరి చూడాలే, వెడమ బొజ్జు ఎడమ దిక్కు టర్న్ తీసుకుంటాడా, కుడి దిక్కు టర్న్ తీసుకుంటాడా అనేది. మీకు జాబ్ లేదని రంది పడుతున్నారా? ఎంత పెద్ద చదువులు చదివినా కొలువు రాలేదని ఫీల్ అవుతున్నారా? నౌకరి లేకుంటే పిల్లనియమని అంటున్నారా? జాబ్ చేస్తున్నా సరిపోను జీతం వస్తలేదా? చదువుతోని పని లేకుండా మాకు మంచి జీతం ఇచ్చి పని కల్పిస్తే చాలు అనుకుంటాన్రా? అయితేగో ఈ అప్ప మీకోసమే మంచి ఆఫర్ ఇస్తున్నాడు, ఇనుండ్రి. చదువుకున్నా పర్లేదు, చదువుకోపోయినా పర్లేదు, దీంతో చదువుతో పని లేదు అసలు. బాగా కాయలవి తెలుసుంటే సరిపోద్ది, అయినా పర్లేదు, కానీ కొంచెం చెట్లు అవి బాగా ఎక్కాలి. చెట్లు చూసి భయపడకూడదు, ఎందుకంటే చెట్లు కొంచెం పెద్దవి ఉంటాయి. ఇట్లా ఎలా ఉంటాయి చూడండి, ఎలా ఉన్నాయో ఏం మాత్రం ఉంటాయి. ఏహే కొబ్బరి చెట్లు ఎక్కే పనా? అబ్బో మాతోని కాదు అనుకోకుండ్రి, ఎందుకంటే ఫస్ట్ ఎవ్వరికి ఎక్కరాదు, భయపడకుండా నేర్చుకుంటే చాలు. గంత రిస్క్ పడి ఎందుకు చేయాలో కొలువు అనుకోకుండ్రి, ఎందుకంటే నెల జీతం మామూలుగా రాదు. జాబ్కి వెళ్తే మహా అయితే ఎంత ఇస్తారో 30,000, లేదంటే ఒక 40,000 ఇస్తారు. ఒకవేళ మీరు ఏ పనికి వెళ్ళినా సరే మాక్సిమం 8 గంటలు 10 గంటలు డ్యూటీ ఉంటుంది మీకు. అయితే ఎక్కడికి వెళ్ళినా సరే అదే నా దగ్గరకు వచ్చారనుకో 5 నుంచి 6 గంటల డ్యూటీ అంతే. మీకు శాలరీ ఎంత అనుకుంటారా? మీకు నెల లెక్కమంటే నెల లెక్కిస్తాను, డైలీ లెక్కమంటే డైలీ ఇచ్చేస్తాను. మంత్లీ శాలరీ కావాలంటే భోజనం అది పెట్టి నెలకి 50,000 ఇస్తాను, రూమ్ అది ఇచ్చి. లేదు మాకు డైలీ కావాలనుకుంటే డైలీ 2,000 ఇస్తాను, భోజనం అవి పెట్టి. ఎట్లున్నది ఆఫరు? రోజుకు 2,000 పని చేసుకుంటే నెలకు 60,000, ఫుడ్ బెడ్ ఫ్రీ. అదే నెల జీతం కావాలి అంటే 50,000 జీతం, అన్నం ఆవాసం ఫ్రీ. అదొకటే కాదు, ఇంకా ఉన్నాయి దాచాం కుప్పలు తెప్పలు అని బాలకృష్ణ అన్నట్టు తను ఏమేం సౌలతులు ఇస్తున్నాడో చెప్పిండు. మంత్లీ శాలరీలు అంటే ప్రతి ఆదివారం సెలవు వస్తుంది, మీకు సినిమాకి వెళ్ళొచ్చు, అవి కూడా ఖర్చంతా నాదే మొత్తం. ఇదేంటి ఇప్పుడు ఉంటుంది, మధ్యాహ్నం మీకు భోజనం కలితే భోజనం, బిర్యానీ కావాలంటే బిర్యానీ, నైట్ మాత్రం నేను ఎత్తుంటే మీకు అందరికీ బిర్యానీ ఏది తింటామంటే అది ఆఫర్ చేస్తాడట. సినిమాకి పోతే టికెట్ కార్ నుంచి మొదలు పెడితే పాప్కార్న్, కూల్ డ్రింక్స్, ఖర్చు మొత్తం తనదేనట. ఇంతకంటే మంచి ఆఫర్, మంచి జాబ్ ఇంకోటి ఉంటుందా చెప్పుండ్రి? అదేదో సినిమాలో చెప్పినట్టు ఐరనే వంచాలా ఏంటి అన్నట్టు పైసలు సంపాదించాలనంటే చదువులు చదవాలన్నా ఏంటి అన్నట్టే ఉన్నది ఈ అన్ని ఇస్తున్న జాబ్ ఆఫరు. ఇప్పుడు చెప్పుండ్రి, ఈ అన్నను మించిన CEO ఎవరుంటారో? ఎంతవరకు చదివిండో ఏం చదివిండో తెలియదు, కానీ పని చేసేటోళ్ళకి 50,000 జాబ్ ఇస్తా అంటున్నాడంటే
తను నెలకి ఎంత సంపాదిస్తాడో ఆలోచన చేయుండ్రి. కాబట్టి చదువు సర్టిఫికెట్లు కాసింత కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంచుతాయి గంతే. పని చేసే సత్తా ఉంటే దాని మీద పట్టు సాధిస్తే ఏసీ రూమ్లలో కూర్చొని జాబ్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదించవచ్చు. అంతేకాదు ఇంకో నలుగురికి కూడా జాబ్ ఇవ్వచ్చు అన్నట్టే ఉన్నది ఈ అన్న పని. అందుకే ఈ వీడియో చూసిన వాళ్ళు మస్తు మెచ్చుకుంటురట. నీ పని సాఫ్ట్వేర్ నౌకరి కంటే దర్జాగా ఉన్నదని కామెంట్లు పెడుతున్నారు. ధనం మూలం ఇదం జగత్ అంటే ధనమే అన్నిటికీ మూలం. పైసా లేకుంటే పానం నిలవది, పదవి దక్కది. హాగో అందుకే రాజకీయ లీడర్లు ఎన్నికల ప్రచారం ఒడిచినాక పైసలను నమ్ముకున్నారు. నోటుకు ఓటిచ్చే కార్యాన్ని ఎన్నికల సంఘం ఎంత అడ్డుకున్నా కొంతమంది విజయవంతంగా చేస్తున్నారు. మరి ఆ ఓటుకు నోటు కేసులు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం పాండ్రి. పైసలు వంచుతుంటే వీడియో తీస్తావా? నీకెంత ధైర్యం? ఏదో మా నాన్న మేము పైసలు వంచుకొని 4 కోట్లు సంపాదించుకునే పని చేస్తుంటే వీడియో తీస్తావా? నీ సంగతి చెప్తా చూడు అన్నట్టు రువ్వడి ఉరికొచ్చి బండితోని ఇంకో బండిని గుద్దిండ్రు. పాపం ఇటు దిక్కు పక్క బండి మీద ఉన్నది కాలు చేతులు మంచిగా లేని మనిషి అట. కింద పడితే దెబ్బలు దాకి దావఖానా పాలైండట. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగింది ఈ ఓటుకు నోటు కేసు. ఇక గిజ్జుడుండ్రి. సామాన్య 10,000 చెప్పులు, కొత్త చెప్పులకు 20,000, దెబ్బకు 10 చెప్పులు, మొత్తం 50,000. 50,000 ఇస్తే పెట్టుకోండి. చూస్తాం మళ్ళీ వచ్చింది 2 నెలలు పెట్టుకుంటాం కదా. సరేనా? మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు రోడ్డు మీద పోతుంటే చెప్పులు కుట్టుకునే మనిషి కనిపించి బండి ఆపి తను బాగుపడేతానికి 50,000 చేతిలో పెట్టిండు. సరే బతుకులు బాగుపడేతానికి పైసలు ఇస్తే మంచిదే కానీ జగ్గారెడ్డి సారు ఎన్నికల కోడ్ ఉన్నదనే సంగతే మర్చిపోయింది కావచ్చు. లేకుంటే కడమ ఓటర్లను భ్రమలలో ముంచేతానికే ఇట్లా చేసిండో తెలియదు కానీ ఇట్లా చేసినందుకు ఎన్నికల సంఘం జగ్గారెడ్డి మీద కేసు పెట్టింది. అంతేకాదు సదాశివపేట మున్సిపాలిటీలో పైసలు వంచిండు జగ్గారెడ్డి సార్ అని అంటున్నారు. మెదక్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పైసలు వంచుతుంటే అక్కడి జనం అడ్డుకున్నారట. చల్ మమ్ములనెవర్రా ఆపేదన్నట్టు కారుతోనో మనిషిని గుద్దిండ్రట. పాపం దావుఖాన్ల కాళ్ళకు కట్లు కట్టించుకుందా అనలాడుతున్నాడు. ఇగో గిట్ల షేజింగులు, డాషింగులు, దాడులు, కేసులు ఇంకా కొన్ని దిక్కులలో తరిమి కొట్టుళ్ళు నడిచినాయి. ఇవాళనే ఆఖరి రోజు కాబట్టి పైసలు సంచుల కొద్ది వంచుతున్నారు. ఓటర్లను నోటు ఇచ్చి తమ దిక్కు తిప్పుకునే పని జోరుగా చేస్తున్నారు. దాంట్లో ఒక దిక్కు పార్టీ వెనక పడ్డది, ఇంకో పార్టీ ముందున్నది అన్నట్టు ఏం లేదు. కాకపోతే అధికారంలో ఉన్న పార్టీ కాసింత ఎక్కువ చేస్తున్నదని అంటున్నారు. ఈ కార్యాలు చూస్తుంటే రాబోయే కాలంలో ఎన్నికల ప్రచారాలు ప్రజల బతుకులు బాగు చేస్తామని చెప్పడాలు ఉండకుండా పైసలు వంచుడు పోటీలే జరుగుతట్టున్నాయి ముందు ముందు. అట్లున్నాయి మన దేశంలో ఎన్నికల తీరు అని గులుక్కుంటున్నారట పట్నాల పబ్లిక్. మొన్న నడుమ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను దిష్టి కళ్యాణ్ అని పేరు మార్చిండు కదా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సారు. హీగో ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నాడు ఎమ్మెల్యే అనిరుద్ సారు. పవన్ కళ్యాణ్ కు ఒక కొత్త స్టార్ దాలిగిచ్చిండు. అదేందో చూడండి. మంత్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. అబ్బా ఎంత మాట అంటివి సారు పవన్ కళ్యాణ్. ఒకప్పుడు కమ్యూనిజం, తర్వాత బహుజనవాదం, ఇప్పుడు సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకొని సాగిపోతుంటే అట్లెట్లా అంటారు సారు? నెల నెల ప్యాకేజీలు తెచ్చుకున్నాడు కాబట్టి తను ప్యాకేజ్ స్టార్గా ఎదిగిందని ఎట్లా అనబుద్ధి అయింది సారు? అసలు ఈ ప్యాకేజ్ స్టార్ కాన్సెప్ట్ ఏంటిదో ఒకసారి వివరంగా ఇప్పి చెప్పుండ్రి. ఈ యాక్టర్స్ ఎట్లుంటారు, ప్రొడ్యూసర్స్ కోసం వెతుకుతుంటారు. అంటే ప్రొడ్యూసర్స్ పైసలు పెడితే యాక్టింగ్ చేస్తారు. 2019 లో వితౌట్ ప్రొడ్యూసర్ పోయినాడు, ఒక సీట్ గెలవలేదు. దాని తర్వాత 2024 లో ఒక ప్రొడ్యూసర్ చంద్రబాబు నాయుడుని వెతుకున్నాడు, కో ప్రొడ్యూసర్ లోకేష్ ని వెతుకున్నాడు, గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు, అక్కడ అయిపోయింది. మంత్లీ ప్యాకేజ్ స్టార్ పవన్ స్టార్ అని పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నాకు అది సరిపోతలేదు, నా కుటుంబం పెద్దది ఎట్లా అని చెప్తే ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్ ని వెతుకున్నాడు. ఆయన పేరు మోడీ. ఆ మోడీ ప్రొడక్షన్ లో ఇప్పుడు తెలంగాణకు రావాలని అనుకుంటున్నాడు. హాగో అట్లా మంత్లీ ప్యాకేజ్ స్టార్ అయిందట.
మరి ఎందుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి పవన్ కళ్యాణ్కు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గున మండుతున్నదంటే తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికలల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ గాజు గిలాస గుర్తు పోటీకి దిగింది. అగ్గో తెలంగాణలో దిష్టి దాకే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండి మొండాలైనాయి అని అన్నాడు. అసోంటి పార్టీ తెలంగాణలో ఎట్లా పోటీకి దిగుతుందని కోపం వచ్చిందట. అందుకే గాజు గిలాస తరపున పోటీకి దిగిన తెలంగాణ పవన్ ఫ్యాన్స్ను కూడా అరుచుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? నరదిష్టి తెలంగాణ వాళ్ళని అన్నాడు. నిలబడేటోళ్ళకి సిగ్గుండాలి. తెలంగాణ ప్రజలని మనని అందరినీ నరదిష్టి, మన కన్ను మంచి కాదన్న ఆయన పార్టీ నుంచి నిలబడ్డారంటే మీరు అర్థం చేసుకొని. మరి అంతే కదా, తెలంగాణ వాళ్ళ కండ్లు మంచిగా ఉన్న పవన్ కళ్యాణ్ జనసేన గాజు గిలాస గుర్తు మీద ఎట్లా నిలబడతారు? అభిమానం ఉంటే ఒక్క సినిమానే 4 సార్లు చూసి ఇట్లు చేయండి, కానీ తెలంగాణను తక్కువ చేసినట్టు మాట్లాడిన వాళ్ళను నెత్తిన పెట్టుకోకుండా అన్నట్టు చెప్పిండు. మరి అంతగానం తిట్టి తెలంగాణకు పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడంటే, తెలంగాణకి వచ్చిన తర్వాత మళ్ళా ఆంధ్రోల కన్ను మన తెలంగాణ పైన పడ్డది. మన భూముల రేట్లు ఎక్కున్నాయి, ఆంధ్ర భూముల రేట్లు తక్కున్నాయి. వాళ్ళు బెంగళూరు కర్ణాటక పోతే బతకలేరు. తెలంగాణ కోసం మనం అమాయకున్నాము. వాళ్ళు ఏమన్నా నరదిష్టాలు అన్నా కానీ మనం పడి వింటున్నాము. కాబట్టి మన దగ్గరకు వస్తున్నాం. తెలంగాణ ప్రజలే దీని గురించి ఆలోచించాలని. కాబట్టి కర్రు కాల్చి వాతలు పెట్టాల్సింది ఓటర్లే, గాజు గ్లాసు చెక్కలు ముక్కలు అయ్యేటట్టు చేయాల్సింది తెలంగాణ ప్రజలే అన్నట్టు చెప్పిండు. సరే మంచిగానే ఉన్నది, కానీ తెలంగాణ సెంటిమెంట్తోని మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు వేయించుకునే ఉపాయాలు వేయకుండా కాంగ్రెస్ సర్కార్ పబ్లిక్ చేస్తానన్న 6 గ్యారెంటీలు అమలయ్యేటట్టు చూడుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి సార్కు ఎప్పటికీ గుర్తు చేసి ఎన్నికలలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే పని చేయండి సార్లు అని అడుగుతున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఎదుటి వాడితోని మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలో నేర్చుకో. సీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనే దానికంటే సీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా అని చెప్పే బాలకృష్ణ డైలాగు అందరికి ఎరుకున్నదే కదా. మరి బామ్మర్ది బాలకృష్ణ డైలాగు బావ చంద్రబాబు విన్నాడో ఇన్లేదో తెలియదు, కానీ గలీజ్ కూతలు కూర్చుంది. నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడి? ఇగో గిది విజనరీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు సంస్కారం, పద్ధతి, సాంప్రదాయం. సెంటర్ సర్కార్ దగ్గర నిధులు తీసుకొచ్చింది నేను అని చెప్పిన దానికి నీ అమ్మ మొగుడిచ్చిండా నీ నాయనమ్మ మొగుడిచ్చిండా అనే దానికి చాలా తేడా ఉన్న సంగతి మర్చిపోయింది కావచ్చు మన విజనరీ చంద్రాల సారు. ఇన్ని రోజులు శుద్ధ పూస, ఎన్న పూస, మణిహారము పద్ధతి తప్పుడని ఫోజులు కొట్టిన వాళ్ళంతా ఇప్పుడు ఏమంటారు? ఎవల గురించి మాట్లాడిండు, ఎక్కడ మాట్లాడిండు అనేది పక్కన పెడితే ఇట్లా మాట్లాడొచ్చా? ఇదేనా సీనియర్ పొలిటీషియన్ మాట్లాడే పద్ధతి? ఈ నడుమ రాజకీయ లీడర్లు మైకు దొరికితే చాలు మందిని తిట్టి జనాన్ని మచ్చిగా చేసుకుంటున్నారు. ఆ గొప్ప మాటలకు ముంగటున్న జనం ఈలలు సప్పట్లు కొడుతుంటే పరవశించిపోతున్నారు. దాంట్లో నేనెందుకు వెనకబడిపోవాలనుకున్నాడో ఏమో, అమ్మమ్మ మొగుడు అని బుద్ధి లేనట్టు మాట్లాడుతున్నాడు. ఏజ్ పెరుగుతుంటే ఓపిక పెరగాలి, మాట్లాడే పద్ధతి నెమ్మది కావాలి, కానీ చంద్రాల సారుకు నెత్తిలా షీరకిచ్చినట్టు ఇట్లా మాట్లాడుతున్నాడేందని మాట్లాడుతున్నారట బాబు సార్ మాటలు ఇన్నోళ్ళు. ఎట్టోడా ఎనిగైరా అంటే ఆ పుల్ల ఈ పుల్ల అడ్డమేసిండట. అగో అట్లనే ఉన్నదట తెలంగాణ వెళ్తున్న కాంగ్రెస్ సర్కార్ ముచ్చట. అగ్గో గట్లెవలన్నారు భార్గవి అంటారా? మాజీ మంత్రి హరీష్ రావు సార్ మొత్తం ఇప్పి చెప్తున్నాడు. ఇగురంగినుండ్రి. ఈఎన్సీ 28 నాడు ఉత్తరం రాసిండు. 31 నాడు ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ గారు రిటైర్ అయ్యారు. 31 నాడు రిటైర్ అయ్యాడు. ఈయన లెటర్లో 2 విషయాలు స్పష్టంగా రాసిండు. ఏమని? 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోతుంది అంటే ఈయన రిటైర్ అవుడు, ఆంధ్రప్రదేశ్ కోటా అయిపోవుడు ఒక్కసారి అవుతుంది. మరి ఆ తర్వాత దాన్ని పర్స్యూ చేసి బోర్డు దగ్గర కూర్చొని బోర్డు సభ్యుడైన ఈఎన్సీ దాన్ని పర్స్యూ చేయాలి. ఈ ప్రభుత్వం యొక్క లెక్కలేని తలము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎట్లుందంటే ఈఎన్సీ రిటైర్ అయిన తర్వాత వారం రోజుల దాకా ఈఎన్సీ పోస్టును నింపలేదు, ఖాళీగా పెట్టారు. ఇన్ఛార్జ్ అని ఇవ్వచ్చు కదా ఎవరికో ఒకరికి, ఇన్ఛార్జు ఇవ్వలేదు, ఆ పోస్టును భర్తీ చేయలేదు. పొత్తుల వ్యవసాయం చేస్తే ఇత్తు కూడా ఇటు అటు కావద్దని ఇద్దరు కావాలంటారు. హాగు అట్లనే ఆంధ్ర తెలంగాణకు పొత్తులున్న కృష్ణానదిలా ఎవల వాటా నీళ్లు వాళ్ళకి దక్కేటట్టు ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. కానీ ఆ వంతులు వాటాల లెక్కలు చూసి ఆఫీసర్ పదవుల నుంచి దిగిపోతే చెవు మీద పేను వారినట్టు కూడా కాలేదట. ఆఫీసర్ పోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునే నీళ్ల వాటా అయిపోతున్నదని కూడా తెలంగాణ సర్కారుకు ఉత్తరం రాసిందట. అసొంటప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏం చేయాలి? దిగ్గున లేచి మన మనిషిని అక్కడ ఒకలను పెట్టాలి. పర్మనెంట్ అధికారి కాకుండా అప్పటి మందమన్నా పెట్టాలి కదా.
కానీ మత్తు సూది వేసుకొని మంచంలో అన్నట్టు మొద్దు నిద్ర పోయిందట. అగో అందుకే హరీష్ రావు సారు కాంగ్రెస్ సర్కార్ను కృష్ణా నదిలో జుట్టు పట్టి ముంచినట్టు చేసిండు. ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ వాటర్ ఇయర్లో వాటర్ కోట 2 రోజుల్లో ముగుస్తుంది. ఆ తర్వాత దాన్ని పరిశీలి ఎవరు చేయాలి? హూ ఈజ్ ద మెంబర్? ఈజ్ ది ఈఎన్సీ. ఈఎన్సీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ ద కేఆర్ఎంబి. ఆ ఈఎన్సీ పోస్టు ఖాళీ అయితే వారం 10 రోజుల పాటు ఆ పోస్టే నింపలేదు, కనీసం ఇన్ఛార్జ్ ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చింది తెలుసా? మన మీడియా, మీరు ప్రముఖ దినపత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు వారం రోజులుగా ఈఎన్సీ పోస్టు ఖాళీ అని బ్యానర్లు పెట్టి పత్రికలు టీవీలు ఘోషిస్తే అప్పుడు మొద్దు నిద్ర లేసింది ప్రభుత్వం. హాగో అంతుషారు ఉరుకులాటతో ఉన్నదట మన సర్కారు. చెరువు కట్ట దిగి నీళ్ళని పోయినాక పలుగు పార పట్టుకొని నిమ్మలంగా పోయిందట. వెనకటెవడు ఆగో అట్లనే ఉన్నది. రేవంత్ రెడ్డి తీరన్నట్టు చెప్పిండు. మరి ఆ ఖాళీ ఎందుకు పెట్టినరు? మీ వాటాలు కుదరలేదా? మీ కమిషన్లు కుదరలేదా? లేదా ముఖ్యమంత్రికి మంత్రికి మధ్య మరి మాట కుదరలేదా? కారణం ఏదైనా ఈఎన్సీ పోస్టు వారం రోజులు ఖాళీ పెట్టడం అంటే ఎంత బాధ్యత రహిత్యం, లెక్కలేనితనం. రాష్ట్ర ప్రయోజనాలంటే పట్టదు ఈ ప్రభుత్వానికి. మన నీళ్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే దాన్ని ప్రభుత్వమే చూడాలి. కనీసం చూస్తున్న ఈఎన్సీ పోస్టు కూడా ఖాళీగా పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెప్పే రేవంత్ రెడ్డికి కృష్ణా నదిలో నీళ్లు తెలంగాణకు అక్కరకు రావనుకుంటున్నాడో లేకుంటే గురువు గారి కోసం నీళ్ళని ఇడిచిపెడుతున్నాడో అన్నట్టు అడిగిండు. రోజు కూడా 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈ నిమిషానికి ఈ రోజు కూడా పర్ డే 1.5 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతుంది. ఈఎన్సీ గారి లేఖ ప్రకారమే ఇవాళటికే ఆంధ్రప్రదేశ్ తన కోటాకు మించి 16 టీఎంసీల నీళ్లు ఇప్పటికే తీసుకుపోయింది. అదనంగా 16 టీఎంసీలు తీసుకుపోయింది. ఈ రోజు కూడా నీళ్లు పోతా ఉన్నాయి. మరి రేపు మన పరిస్థితి ఏంది? మన రాష్ట్ర పరిస్థితి ఏంది? రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది రాదా? రేపు మా నల్లగొండ, ఖమ్మం, మా మహబూబ్ నగర్ రేపు పంటలు ఏం కావాలి? మా కల్వకుర్తి కింద పంటలు ఉన్నాయి, నాగార్జున సాగర్ ఎడమకాలం కింద పంటలు ఉన్నాయి, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద నల్లగొండలో పంటలు ఉన్నాయి. ఈ పంటలన్నీ ఏం కావాలి? దక్షిణ తెలంగాణకు రేపు మున్సిపాలిటీలకు, గ్రామాలకు, రేపు ప్రజలకు త్రాగునీళ్ళు వద్దా? మీకు బాధ్యత లేదా? ఇంత పట్టింపు లేని రాజకీయం ఏంది? మీరు పరిపాలన చేస్తున్నారా, ఇంకేమన్నా ఇది చేస్తున్నారా? మీరు పంచుకున్న నీళ్ల కంటే ఒక్క సుక్క ఎక్కువ పోయిన ఊకోవద్దు. అందుకోసమే తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మా నీళ్లు మాకే కావాలి, మా పంటలు పచ్చగా మారాలని ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ తెరలైతే ఎట్లా, కొద్దిగా కూడా సర్కార్కు సోయి లేకుంటే ఎట్లా అన్నట్టు కడిగి వారేసిండు. వరుసగా 2 సంవత్సరాల్లో అతి తక్కువ కృష్ణా నదీ జలాలను వినియోగించి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నాడు. మన నీళ్లు కిందికి ఆంధ్రకు జార విడుస్తున్నాడు. తెలంగాణ నీటి హక్కులను ఇవాళ తల్లే ఇదో అయిందంట, దయ్యమైందంట చూడు, అట్లా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం పాలిట ఇవాళ ఒక దీనిగా తయారైపోయింది. కావలుంచినోడే కనకమ్మాయం చేసిండు అన్నట్టు రాష్ట్రాన్ని కన్నతల్లిగా చూడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దయ్యమై పట్టినట్టు చేస్తున్నాడని గట్టిగా అరుచుకున్నాడు. ఈ 2 ఏళ్లల్లో ఆంధ్రాకి ఇడిచినన్ని నీళ్లు తెలంగాణకు వచ్చినాక ఎన్నడూ ఇడవలేదు. అంటే చూడుండ్రి, దీన్ని బట్టే తెలుస్తున్నది రేవంత్ రెడ్డి ఆంధ్రుల కోసం ఎంత కష్టపడుతున్నాడు అన్నట్టు చెప్పిండు. మరి ఇంతగానం సురుకులు పెట్టిన సర్కారు సోయికొచ్చి ఇప్పటికీ ఆంధ్రాకు పోతున్న నీళ్ల కాలువలకు అడ్డం కట్టేస్తుందో, ప్రతిపక్షాలు ఏం చేయలేరు, పబ్లిక్ గుర్తించలేరు అన్నట్టు పట్టి పట్టనట్టే ఉంటారో చూడాలి. ఎవడబ్బా సొత్తు కాదురా టాలెంట్ అని సినిమా పాట ఉన్నది కానీ టాలెంట్ ఉన్నోళ్ళను ఎంకరేజ్ చేసే బదులు వాళ్ళల్లో ఉన్న కళను బయటికి రాకుండా తొక్కి పెడుతుంటారు. హాగో అందుకే మన దేశానికి ఇంతవరకు యాక్టింగ్ లో ఆస్కార్ అవార్డు రాలేదు. కానీ మట్టిలో మాణిక్యాలు, అందుబాటులో ఆనిముత్యాలు ఎన్నో ఉన్నా గుర్తిస్తలేరు. ఇగో చూడండి ఎసంటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నదో. నన్ను ఈ అవకాశం ఒక్కసారి ఇవ్వండి, యువతరం ముందుకు వచ్చి నన్ను గెలిపియండి. నన్ను గెలిపిస్తాను అనుకుంటున్నా, పోయినసారి ఓడిపోయినా. నాకు ఒక్కసారి అవకాశమైన ధర్మం కోసం, దేశం కోసం నేను పోరాటం చేస్తున్నా. ఓట్ ఫర్ బీజేపీ. అయ్యయ్యో ఏడవకు, నీకు వచ్చిన బాధ ఇంకెవ్వలకు రావద్దు. నిన్నే గెలిపిస్తారు కావచ్చు కానీ ఊకో. పోయినసారి ఎన్నికలలో ఓడినందుకైనా ఈసారి గెలిపిస్తారు కావచ్చు. దేశం కోసం, ధర్మం కోసం పోరాటం చేస్తున్నందుకైనా ఓట్లేస్తారు కావచ్చు కానీ జర ఊకో. చూసిండ్రా
కండ్లల్ల నుంచి నీళ్లు వరదలై వారేటట్టు ఒకటే ఏడుపేడుస్తున్నది. ఎవ్వలకు రాని కష్టం తనకే వచ్చింది అన్నంత బాధ ముఖంలోగా అనిపిస్తున్నది. ఈ అమ్మ ఏడుపు చూస్తుంటే ఎంత కఠిన గుణములైనా ఏడుస్తారు కావచ్చు, అంత బాగా ఏడుస్తున్నది. ఈ వీడియోని చూసి కొందరు ఓట్ల కోసం ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నది అనుకుంటున్నారు కావచ్చు, కానీ ఈ తల్లి బాధను అర్థం కాదు వాళ్ళకు. ఇంత మంచిగా ఏడుస్తుంటే ఎవ్వరికి ఏం అనుమానం అవసరం లేదు. ఏడ్చినట్టు యాక్షన్ చేస్తే పబ్లిక్ జాలిపడి ఓట్లేస్తారని ప్లాన్ వేసినవా అని కొంతమంది ఈ వీడియోని చూసి అంటున్నారు కావచ్చు. యాక్షన్ కింగులకే పాఠాలు చెప్పే టాలెంట్ ఉన్నట్టు ఆ ఏడుపు యాక్షన్ ఎందుకమ్మా అని అంటారు కావచ్చు. కళ్ళకు నీళ్ళు వస్తారు, ముఖంలో బాధ తెలుస్తలేదని అంటారు కావచ్చు. కానీ ఈ తల్లి నిజంగానే ఏడుస్తున్నది. ఈ తల్లి బాధ అర్థమైతే గుండెలు విన్నట్టు అవుతుంది. మళ్ళా చూసి నవ్వుకునేటోళ్లకు ఏం తెలుసు ఈ తల్లి బాధ. మరి ఇంత దుఃఖంతో ఓట్లు అడిగినందుకైనా యాదగిరిగుట్ట 9వ వార్డుల ఓటర్లు ఈ తల్లికే ఓట్లేసి గెలిపిస్తారో, లేకుంటే కొంతమంది అనుకున్నట్టు ఇదంతా యాక్షన్ అని లైట్ తీసుకుంటారో, ఏం చేస్తారనేది యాదగిరిగుట్ట 9వ వార్డు ఓటర్ల చేతులున్నది. అయితే మాయ కానీ ఈ తీరుగా ఏడ్చుకుంటా ఓట్లు అడగాలని ఉపాయం ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ వాళ్ళకి దండేసి దండం పెట్టాలి కదా. ఊసుకాన్లోనికి ఉద్దర ముచ్చట్లు ఎక్కువ అంటే పాస్పాన్లోనికి ఫాల్తు మాటలకి ఏం తక్కువ అన్నారట వెనుకట. అట్లనే ఉన్నాయట మాజీ ఎమ్మెల్సీ కవిత ముచ్చట్లు కూడా. ఏదో బట్టగాల్చి మీదేసి హరీష్ రావును బద్నాం చేద్దామని చూసింది కానీ ఆ మంట తనకే అంటుకునేటట్టున్నదట అసలు నిజము. రేవంత్ రెడ్డి సర్కార్లో ఒక్క హరీష్ రావు నియోజకవర్గం సిద్దిపేటకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు పైసలు ఎట్లా వస్తాయి, సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావులు ఒకటి కాదా అన్నట్టు మాట్లాడింది కదా కవిత. మరి ఆ ముచ్చట నిజమేనా అంటే లోతు పోతే లోకం గుట్టు తెలుస్తుంది అన్నట్టు. సర్కార్ ఇచ్చిన ఆర్డర్లు ప్రభుత్వ ఉత్తర్వులు చూస్తే కవిత మాటలు ఉత్తేయని తెలుస్తున్నాయట. రేవంత్ రెడ్డి దోస్తాన్ లేదు, లొటపీస్ లేదు. అవి అమృత్ 2.0 పథకం కింద వచ్చిన పైసలు తప్ప ఇంకోటి కాదనేది అస్సలు ముచ్చట. అవి కూడా ఇప్పుడు ఇగురు పెట్టిన నిధులు కావు, హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడే వచ్చినాయట. ఇక సిద్దిపేట ఒక్క మున్సిపాలిటీకే వచ్చినాయి నిధులు అనేది శుద్ధ తప్పైనట. కావాలని కథలు అల్లి చెప్పుడు తప్ప ఇంకోటి కాదనేది తేలిందట. మహబూబ్ నగర్కు 603 కోట్లు, వరంగల్కు 551 కోట్లు, కరీంనగర్కు 180 కోట్లు, సిద్దిపేటకు 141 కోట్లు వస్తే ఒక్క సిద్దిపేటకే వచ్చినాయని ఎట్లా చెప్తుంది అంటున్నారు. ఆ ముచ్చట సర్కార్ ఇచ్చిన ఆర్డర్లలో ఉంటుంది. కళ్ళు కడుక్కొని చూస్తే కవితకు అర్థమవుతుందని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు. ఇంకేమన్నా ఆ పైసలు రేవంత్ రెడ్డి సర్కారే ఇచ్చింది అన్నట్టు మాట్లాడింది కదా. కానీ 141 కోట్ల రూపాయలల్లా రాష్ట్ర సర్కార్ ఇచ్చింది ఉత్త 36 కోట్లేనట. అంటే ఎవరు ఇచ్చినట్టు ఎవరు తీసుకున్నట్టు. మరి ఇంత తెలిసిన సర్కార్ దగ్గర ఆర్డర్ కాపీలు ఉన్నా ఎందుకు ఇట్లా మాట్లాడింది కవిత అంటే, రేపు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, బీఆర్ఎస్ పార్టీ లీడర్లను బద్నాం చేస్తే కారు గుర్తు మీద కాకుండా చేయి గుర్తు పార్టీ మీద ఓట్లు వేయాలని కవిత కాంగ్రెస్ పార్టీ కోసం ఆరాట పడుతున్నదని అంటున్నారు. మరి అంతే కదా, ఎప్పుడో 2023లో జరిగిన ముచ్చట్లను ఇప్పుడే ముంగటేసుకున్నాడు ఏంది? ఇన్ని రోజులు కవితకు తెలియదు ఈ ముచ్చట, తెలిసిన దాచిపెట్టిందా? ఇన్ని రోజులు ఆగి ఇప్పుడు ఎందుకు ముంగటేసుకున్నదంటే కవిత రాజకీయం అర్థమైతేనే ఉన్నదన్నట్టు మాట్లాడుకుంటారు తెలంగాణ పబ్లిక్. సుషరానిలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవ్ ముచ్చట్లు.